నమస్కారం. యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అభ్యర్థుల నేర చరిత్ర వెంటనే ప్రకటించాలి. ఈ నెల 29 నుండి ఏప్రిల్ 9వ తేదీలోగా నేర చరిత్రను పత్రికలకు విడుదల చేయాలి. ఎన్నికల సంఘం ఆదేశం. వైసీపీదే అధికారం, ఏమాత్రం లేదు సందేహం. బుద్దాం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. సమర్థుడు సత్తా కలిగిన నాయకుడు అన్నం సతీష్. సంగుపాలెం ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మంత్రి అనంతవర్మ. సమర్థుడు సత్తా కలిగిన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్కు విజయం చేకూర్చాలని మాజీ ఎమ్మెల్యే మంత్రి అనంతవర్మ విజ్ఞప్తి చేశారు. పిట్టనవానిపాలెం మండలంలోని సంగుపాలెం, కోడూరు, చందోలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిట్టనవానిపాలెం మండలం, సంగుపాలెం, కోడూరు, చందోలు తదితర గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు మంత్రి అనంతవర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్కు విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సమర్థుడు సత్తా కలిగిన అన్నం సతీష్ కు విజయం చేకూర్చడం ద్వారా ఒక మంచి పరిపాలన అందించవచ్చని అనంతవర్మ అన్నారు. 1000 రూపాయలు చేయడం జరిగింది. అది అమలు చేస్తారా లేదా అని చెప్పి అనేక మంది ప్రతిపక్షం వల్ల కానీ చాలా మంది ఆ రోజున విమర్శలు చేయడం జరిగింది. ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పుడు కూడా, రాష్ట్రం అన్ని విధాలుగా వెనుబడి ఉన్నప్పుడు కూడా మరి తనకున్నటువంటి అనుభవంతో, పరిపాలన దక్షతతో, మరి గుడ్ గవర్నెన్స్ తో ఎన్నో రకాలుగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా తను హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిగే విధంగా కృషి చేసి అన్ని హామీల్ని అమలు చేసినటువంటి మరి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా గతంలో 200 నుంచి 1000 రూపాయలు చేయటం, దాన్ని అమలు చేయటం, మళ్ళీ అందరి కోరిక మేరకి మరి ప్రతి ఇంటికి కూడా ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటిలో నేను మీ పెద్ద కొడుకుగా మీ కుటుంబ బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని చెప్పి నన్ను మీ యొక్క ఇంటి కుటుంబ సభ్యుడిగా, పెద్ద కొడుకుగా మీరు అందరూ భావించండి. మరి 1000 నుంచి 2000 రూపాయలు చేయటం, ఆ 2000 రూపాయలు చేయటం కూడా మరి ఊహించలా. మరి ఇంత ఆర్థిక కష్టాలు ఉంది, మరి ఈయన ఆడలేదని చెప్పి చేపడ్డారు. హామీ ఇవ్వడం చొప్పున ఒక అన్నగా, సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా హామీ ఇచ్చి దాన్ని కూడా అమలు చేస్తూ మరి అందరి యొక్క మన్నలు పొంది రేపు మరి ఇదంతా మరి మహిళలంతా కూడా నీరాజనాలు పొందడం సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సపోర్ట్ చేసే విధంగా రైతు బంధు కార్యక్రమం ద్వారా మరి ఆర్థిక సహాయం చేస్తూ రైతులకు అండగా నిలబడినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ విధంగా రాష్ట్రంలో అటు పోలవరం నిర్మాణం కానివ్వండి, ఇటు అదేవిధంగా అమరావతి నిర్మాణం కానివ్వండి, ఊహించిన విధంగా మరి తక్కువ రోజులనే ఎక్కువ అభివృద్ధి సాధించి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరి మనలు పొందడమే కాకుండా రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా మరి తక్కువ కాలంలో ఈ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేయగలనా అని చెప్పి అందరూ బుక్కు మీద వేసే విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధాన అర్హత అన్ని విధాలుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఈ రోజున అందరూ కూడా, దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి అదేవిధంగా తద్వారా మరి రాబోయే కాలంలో మరో ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రిగా కూడా కావాలని చెప్పి రోజు ఎంత ఆశలతో అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో మరి ఎన్నికలు రావటం, మరి ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జనసేన నాయకులు జీకే నాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాపట్ల కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అన్నం సతీష్ విజయాన్ని కృషి చేస్తారని ఈ సందర్భంగా జీకే నాయుడు ప్రకటించారు. జనసేన నాయకుడు జీకే నాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జీకే నాయుడు మాట్లాడుతూ అన్నం సతీష్ విజయాన్ని కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు గుండెటి శివ, కాపు సంఘం నాయకులు నరాశెట్టి నేతాజీ, మద్దాల ముసలయ్య, పాలెం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి నేను ఒకటి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ నా నామినేషన్, నా యొక్క టికెట్ విషయం ఎవరైతే ఇక్కడ జనాధారణ లేనటువంటి వ్యక్తులకి టిక్కెట్లు ఇవ్వటం వల్ల పార్టీలు ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది. ఏ పార్టీ అయినా సరే జనాధారణ లేకుండా పార్టీ టికెట్ తీసుకుంటే భంగపడటం తప్ప
మరొక మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు, నాకు టికెట్ వచ్చేస్తుంది, జనం సంగతి మేము చూసుకుంటాం, జనంలో లేకపోయినా పర్లేదు, మేము పార్టీకి సేవ చేయకపోయినా పర్లేదు, జనం సంగతి మనకు అనవసరం, నేను టికెట్ తీసుకొచ్చుకుంటున్నాను అనే వ్యక్తులు ఇవాళ తయారయ్యారు. ఇవాళ వాళ్ళు డబ్బుల కోసం పార్టీలు అమ్ముకోవటానికి కూడా కొంతమంది తయారయ్యారు. మరి అలాంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నా. నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తులకి వాళ్ళ విలువ లేకుండా పోయింది పార్టీలో. ఎన్ఆర్ఐ ఫండ్స్ ఉన్నాయని చెప్పి, ఎన్ఆర్ఐలు మాకుండారని చెప్పి ఇవాళ అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకోవటం, టికెట్ తీసుకొచ్చుకోవటం. ఏడకొచ్చారు జనంలో రూపాయి తీయకుండా మేము పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాము, పవన్ కళ్యాణ్ నాకు టికెట్ ఇచ్చాడు, నన్ను గెలిపించండి అని చెప్పి జనంలోకి రావటం. ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిజాయితీగా పనిచేసిన వ్యక్తులకి ఎవరికి కూడా అవకాశాలు లేకుండా పోయినాయి. ప్రజల్లో ఎవరికైతే ఆదరణ ఉందో, జనం ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తుల్ని గుర్తించే పరిస్థితి లేదు ఏ పార్టీ అయినా సరే. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ, అది సామాన్యుడు కూడా పోటీ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఆయన దృష్టిలో అయితే మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన ఉంది, కానీ కొంతమంది ఇక్కడ పార్టీలో డైవర్ట్ చేసేసి మరి దళారులాగా తయారయ్యారు కొంతమంది. అయితే ఈ దళారితనాన్ని పవన్ కళ్యాణ్ గారు అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఇవాళ ఎవరు పడితే టికెట్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి బేరాలు పెట్టుకోవటం, ఇలాంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఇవాళ గెలుద్దామనే వ్యక్తి ఎవడో రాలా. నేను గెలుస్తాను, నేను ఏదేం చేయగలనేవాడు ఇంతవరకు నాకు కనపడలేదు ఈ పార్టీలో. మరి అలాంటి పరిస్థితులు ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుంది తప్ప ఇక్కడ ఉపయోగం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాను. ఇట్లాంటి వ్యక్తులు ఇవ్వటం వల్ల పవన్ కళ్యాణ్ గారు పరుగు కూడా పోతుందని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నిన్న పులుగు మసూదన్ రెడ్డి వచ్చాడు, నాదన్నాడు, బీఫామ్ తీసుకొచ్చాడు, నాదని చెప్పి ఆ నామినేషన్ వేశాడు. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు, నాకు ఇచ్చారని చెప్పి అతను వచ్చాడు. దీని మీద పార్టీ పరుగు పోతుంది తప్ప ఇక్కడ జనం కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం కూడా జనంలో కోల్పోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటాను. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ కాపు సంఘం అందరూ కూడా నన్ను వచ్చి ఈరోజు కలవడం జరిగింది. మరి ఈ రోజున నువ్వు విత్డ్రా చేసుకుని సొంత పార్టీ అయినటువంటి మన తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళందరూ కూడా, నేను కూడా గతంలో టీడీపీ నుంచి 25 సంవత్సరాలు పనిచేశాను. టికెట్ వస్తుందని చెప్పి వెళ్ళాను జనసేన పార్టీ కాడికి, మరి టికెట్ నాకు రాలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం మాకుంది. ఆ స్థానాన్ని కాదని చెప్పి ఇవాళ జనసేన పార్టీ టికెట్ కోసం వెళ్తే భంగపడినటువంటి వ్యక్తిని నేను ఒకటి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదు, ఏ నాయకుడు జరగకూడదు. తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎమ్మెల్సీ గారు ఉన్నాడు, ఆయనకి టికెట్ రావటం హర్షించదగ్గ విషయం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే రెండోసారి టికెట్ రావడం కూడా గొప్ప విషయమే. మరి ఆయనకి మేమందరం కూడా మద్దతు తెలుపుతానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా జనసేన పార్టీలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనపడతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాతో పాటు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముస్లిం వర్గాల అభ్యున్నతికి ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ముస్లింలు పూర్తి స్థాయిలో అభిప్రాయానికి రావద్దని సమితి నాయకులు అన్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనం 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచేలా మరి ఇక్కడ ఉండే నాయకుడు కృషి చేయాలి. మరి అలానే ఈద్గాలు, మదరసాల అభివృద్ధితోనే ముస్లిం సామాజిక సంక్షేమం సాధ్యమని భావించకండి. మదరసాలు, ఈద్గాలతో పాటు మరి నిరుపేద ముస్లింలు పక్కా వసతి గృహాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో తక్షణం వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలి. మరి ఆ సప్లా నిధులు సక్రమంగా వినియోగపడేలా ముస్లిం మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపుతో పాటు యంత్ర పరికరాల కొనుగోలులో కూడా రాయితీలు కల్పించి ముస్లిం మహిళా పారిశ్రామికవేత్తలు అత్యధికంగా ఉండేలా మరి వారి పురోభివృద్ధికి సహకరించేలా రాజకీయ పార్టీలు దోహదం చేయాలి. ఎవరైతే మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని
కొడతారో కొట్టే సత్తా ఉంటుందో ఆ పార్టీకే మేము మద్దతు పలుకుతాం తప్ప వారికి తొత్తుగా ఉండే పార్టీల్ని చిత్తు చేస్తామని ఈ సందర్భంగా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నుంచి తెలియజేసుకుంటున్నాం. అలానే ఏ నాయకుడైతే మరి ఈ యొక్క కార్యక్రమానికి స్పష్టమైన వైఖరిని వారు తెలియజేస్తారో ఆ నాయకుడికి మేము తప్పకుండా మద్దతు ప్రకటిస్తామని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నుంచి మేము తెలియజేసుకుంటాం. వైసీపీ అధినేత జగన్ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా భవిష్యత్తులో మంచి పాలన పొందే అవకాశం ఉందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. కల్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి తిరిగి వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జై జగనన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జయ హో జగనన్నంటూ జన హో రయ్యగిసెనో జైత్రయాత్ర సాగెనో జన హో రయ్యగిసెనో జైత్రయాత్ర సాగెనో పల్లెల పట్టాల ప్రజలంతా కలిసి జగనన్నని వెంట మేమున్నామని బుధవారం నుంచి మొదలుపెట్టాం. చక్కటి స్పందన ఉంది. ప్రత్యేకించి ఎస్సీ బీసీ వర్గాలు చాలా సంతోషపడుతూ ఉన్నాయి. నవరత్నంలో వాళ్ళకి సంబంధించిన అంశాలు ప్రత్యేకంగా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం కానీ 40 సంవత్సరాలకి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకి 75,000 ఒకసారి ఒక ఆసరాగా వచ్చేటువంటి కార్యక్రమం కానీ అమ్మఒడి కార్యక్రమం కానీ మరి డ్వాక్రా రుణాలని పూర్తిగా ఎత్తేస్తాం. 4 విడతలుగా మొత్తం కడతాం. ఆ సమయం లోపల వాళ్ళకి రన్నింగ్ కోసం వడ్డీ లేని రుణం ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలుగా వాళ్ళందరూ కూడా భావిస్తాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు అభిమానిస్తున్నారు. జగన్కి ఒక అవకాశం ఇవ్వాలనేది చాలా నానుడిగా ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళ నోట వాళ్ళు వినపడేది జగన్కి ఒక అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలు, ఇంక ఈసారి జగన్ చూడాలి అనేటువంటి మాట ప్రతి వాళ్ళు కూడా ఈరోజు కులాలకు అతీతంగా అందరూ కూడా మాట్లాడుకున్న మాట. అనాదిగా యానాదులను గుర్తించని పాలకులను ఈ ఎన్నికలో నిగ్గదీసి అడగాలని ఆదివాసీ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరువిద శంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ వర్గాన్ని విస్మరిస్తున్న పాలక వర్గాలు గట్టిగా బుద్ధి చెప్పాలని తిరువిధులా కోరారు. యానాదులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలప్పటికీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఈరోజు నామినేట్ కావట్లేదు. కారణం ఏంటంటే వీరికి ఆర్థికపరమైన అసమానతలు ఉండడం వల్ల ఏ పార్టీ కూడా డబ్బులున్న వాడికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వీళ్ళు అమాయకంగా ఉండడం వల్ల వీళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యంలో మాటకి చిరంజీవి గారు మునమ్మ గారికి కొవ్వూరులోను సాలూరులో మా బ్రదర్ హనుమంతరావు గారికి ఇచ్చారు. తర్వాత అదే జనసేనలో కూడా వాళ్ళు టికెట్ మనుమ కానీ ఎవరికి నివాసించి ఉండి ఆయన జనసేనలో కూడా సామాజిక న్యాయం లేకుండా పోయింది. ఆయన కూడా ఏదో ఏదో పెట్టినట్టు తప్పితే చిరంజీవి గారికి ఉన్నటువంటి అంకిత భావం కూడా జనసేన లేదని అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అన్ని పార్టీల వారికి మా యానాదకుల పోరాట తరపున ప్రతి వారికి మేనిఫెస్టో ఇచ్చాము. దాంట్లో మాకు కావాల్సినటువంటి 2 సెట్ల స్థలము ఇళ్ళు, తర్వాత 40 సంవత్సరాలకి చెంచులకి యానాదులకి పెన్షన్ కావాలని, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగుల్లో రిజర్వేషను, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన భవనం, యానాదులు ఎక్కువ ఉన్నటువంటి నెల్లూరు కొవ్వూరు ఆ ఏరియాలో నియోజకవర్గంలో యానాది కమ్యూనిటీ హాలు, మిగతా ఎస్టీ కమిషను, అదే రకంగా యానాది ప్రజల కోరిక వాళ్ళ కోరిక ప్రకారం యానాది కార్పొరేషను ఇవ్వాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల పాదయాత్ర వచ్చినప్పుడు 2018 13వ తారీఖున ఆయన చెప్పినప్పటికీ ఈరోజు కూడా ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. వాళ్ళు అడిగినటువంటి సామాన్యటువంటి ఇళ్ళు వాకిలి ఇవి స్థలాలు అవన్నీ ఇవ్వగలిగిన వాళ్ళకి మా మద్దతు ఉంటుందని మా రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మేము అన్ని పార్టీలను హెచ్చరిస్తూ వారికి వినయవేస్తున్నాం. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తమ నేర చరిత్రను ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీలో ప్రకటించుకోవాలి. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఆయా వివరాల వెంటనే ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. నేర చరిత్ర కలిగి అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నేర చరిత్ర గురించి పత్రికల్లో ప్రకటించుకోవాలి. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ లోపు విభిన్న తేదీల్లో ప్రముఖ దినపత్రికల్లో 3 సార్లు ప్రకటనలు ఇవ్వాలి. తమ నేర చరిత్ర వివరాలు బహిరంగంగా ఓటర్లకు తెలియజేయాలి. దినపత్రికలోనే కాకుండా ముఖ్యమైన టీవీ ఛానళ్ల ద్వారా కూడా 3 సార్లు ప్రకటనలు చేయాలి.
అభ్యర్థులు తమ నేర చరిత్ర గురించి తమ రాజకీయ పార్టీలో కూడా తెలియజేయాలి. ఆ పార్టీలు వాటి వెబ్సైట్లను కూడా ఈ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా పార్టీలు కూడా పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన C1 ఫారంలో నమూనాల పత్రికల్లో ప్రకటనలు చేయాలి. అలాగే ఈ ప్రకటనల క్లిప్పింగులను తమ ఎన్నికల వ్యయ నివేదికతో పాటు జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలి. రాజకీయ పార్టీలు కూడా C2 ఫారం నమూనాలో పత్రికల్లో ప్రకటించి ఈ క్లిప్పింగులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్కు నెల రోజుల వ్యవధి లోపల సమర్పించాలి. సుప్రీంకోర్టు మరియు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అభ్యర్థులు తమ నేర చరిత్రను వెంటనే ప్రకటించుకోవాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ పిసి సాయిబాబు విజ్ఞప్తి చేశారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేర చరిత్ర గల అభ్యర్థులు తమ నేర చరిత్ర వివరాలను బహిరంగంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. వారు విభిన్న తేదీల్లో మొత్తం 3 సార్లు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. తమ మీద ఉన్న కేసుల గురించిన పూర్తి వివరాలు ఈ ప్రకటనలో పొందుపరచాలి. ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీలోపు ఈ 10 రోజుల్లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం పత్రికల్లోనే కాకుండా టీవీ ఛానళ్ళ ద్వారా కూడా వారు తమ నేర చరిత్ర వివరాలను బహిరంగపరచవలసి ఉంటుంది. అలాగే పార్టీలు కూడా నేర చరిత్రల అభ్యర్థుల వివరాలు తమ వెబ్సైట్లలో పొందుపరచాలి. అలాగే ఆ విధంగా పొందుపరిచినట్లుగా నివేదికలను కూడా జిల్లా ఎన్నికల అధికారికి అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. కనుక ఈ సూచనలను ఎన్నికల సంఘం పొందుపరచడం జరిగింది. వీటిని తూచా తప్పకుండా అభ్యర్థులందరూ పాటించవలసింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అభ్యర్థుల నేర చరిత్ర వెంటనే ప్రకటించాలి. ఈ నెల 29 నుండి ఏప్రిల్ 9వ తేదీలోగా నేర చరిత్రను పత్రికలకు విడుదల చేయాలి. ఎన్నికల సంఘం ఆదేశం. వైసీపీదే అధికారం, ఏమాత్రం లేదు సందేహం. బుద్దాం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. సమర్థుడు సత్తా కలిగిన నాయకుడు అన్నం సతీష్. సంగుపాలెం ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మంత్రి అనంతవర్మ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏ సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.